షురువైంది. లాక్‌డౌన్‌కు కౌంట్ డౌన్ షురువైంది. ఒక్కొక్కటి జనాలను తిప్పల పెట్టేతానికి తయారుంటున్నయి. సరుకులు, సామాన్లు, పెట్రోలు, డీజిలు, గ్యాసు, తిండి తిప్పల ఇట్లా ఒక్కొక్కటి దూరమైతుంటే ఎట్లుంటదో తెలుసుకొని చాలా జాగ్రత్తగుండుండ్రి. అవును. లాక్‌డౌన్ మొదలైంది. నేను చెప్పేది మన దేశంలో కాదు. బీడు బిచ్చం కళ్ళుద్దరా అన్నట్టు బతికెళ్ళదీస్తున్న పాకిస్తాన్ దేశంలో. యుద్ధంలో ఎవ్వరు గెలిచినా రెండు దేశాలకు నష్టమే జరుగుతుంది అనేది పాత ముచ్చట. కానీ ఇప్పుడు పక్క దేశాలకు ప్రభావితం అయ్యే దేశాలకు కూడా నష్టమే జరుగుతున్నది. హార్ముజ్ జలసంధి కాడ ఇరాన్ దేశం గిట్టని దేశాలను తిప్పల పెడుతున్నది. అమెరికా దేశానికి దగ్గర దేశాలకు ఆయిల్ పోకుండా వేస్తున్నది. అందుకే పాకిస్తాన్ దేశం పర్షాన్ అవుతున్నది. పడరాని పాటలు వడలేం దేవుడా అని స్మార్ట్ లాక్డౌన్ పెట్టుకుంది పబ్లిక్ కు. కరోనా కాలంలో ఎసొంటి జాగ్రత్తలు తీసుకున్నారో అంతకంటే కొద్దిగా తక్కువనే గానీ ఇంచుమించు అసొంటి గడియలే దాపురించినాయట. అక్కడి సర్కారు కానూన్ కాగితం విడుదల చేసింది. ఆయిల్ రాకుంటే అంత గందరగోళం అవుతుంది. ఉన్న కొద్దిగానైనా కొసరి వాడుకోవాలి, లేకుంటే చేతులు ఎత్తేసి చెత్తేయించుకొని బుక్కే కథనే అవుతుందని 8 గంటలకే అన్ని తీర్ల షాపులు గీపులు అన్ని బంద్ పెట్టాలట. 10 గంటల వరకే తిండి దొరికే హోటళ్లు, పెండ్లీలు, పేరంటాలు కూడా చాలా తక్కువ మందితో చేసుకోవాలని చెప్పిండట. ఒక్క మెడికల్ షాపులు దావఖాండం తెరిచే ఉంచుతాయట. అంతేగాని అన్నిటికీ 24 గంటలు నడుపుకుంటాం మా ఇష్టమని రుబాబ్ చేస్తే తోలు తీసి దండం మీద ఆరేస్తారట. అందుకే దేశం పబ్లిక్ కు సహకరించాలి, యుద్ధం సమయంలో పద్ధతి ఉండాలని బతిలాన్నట్టు చెప్పిందట సర్కారు. ఇష్టం ఉన్నట్టు లైట్లు వేసుడు, కరెంటును అడ్డగోలు ఖర్చు చేస్తే తిప్పలు వచ్చి పడ్డట్టేనట. ఇప్పటికే పాకిస్తాన్ దేశం అప్పులు తెచ్చుకొని పూట గడుపుతున్నది. ఏ పూటకు ఆ పూట ఎలా తీసుకుంటాంది. ఎవరు నూకలు పెడితే బుక్కి బతుకుదామా, ఎవరు గోధుమలు పెడితే కొంగు జాపుదామా అన్నట్టు చూసే పాకిస్తాన్ దేశానికి ఇప్పుడు లాక్డౌన్ వచ్చే వరకు అక్కడి పబ్లిక్ ఎంత గోసపడతారో ఏమో. అందరితో మంచిగుండి హాయ్ బాయ్ అన్నట్టుంటే ఇప్పుడు గింత తిప్పలు వచ్చేది కదా. పెన్లాంతో తన్నులు తిన్నా పెగ్గలకు మాత్రం తక్కువ లేదన్నట్టు చేసే పాకిస్తాన్ దేశానికి మంచి పనే అవుతున్నదని మాట్లాడుకుంటారట. ఆ దేశంలో లాక్డౌన్ షురువు అవుతుందని తెలిసిన చుట్టుపక్కల దేశాల పబ్లిక్ గిట ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 1200 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి గుంజుకుంటే అన్నదాతల కడుపు రగిలిపోదా? అయ్యో రామచంద్ర, ఇదెక్కడి సర్కార్రా దేవుడా అని ఆకాశం దిక్కు చూసి ఏడుస్తారు. హాగు అట్లా గోసపడుతున్న పరిగి రైతన్నల కోసం బీఆర్ఎస్ పార్టీలు మాజీ మంత్రులు కదిలిపోతే చూడుండ్రి సర్కార్ ఏం చేసిందో. ప్రజాస్వామ్యానికి ప్రజా ప్రభుత్వానికి కాకి డ్రెస్ వేస్తే గిట్లుంటదని చెప్పకనే చెప్తున్నది కాంగ్రెస్ సర్కారు. ప్రజా ప్రభుత్వం అంటే రైతుల ఇష్టాలతోని పని లేకుండా, కష్ట సుఖాలతోని సంబంధం లేకుండా వాళ్ళ భూములను గుంజుకోవాలి. ప్రతిపక్షాలు రైతుల తరపున అడిగేతానికి పోతుంటే గిట్ల అరెస్టులు చేయించాలి. అట్లయితేనే ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నది కావచ్చు అని జనం అనుకోవాలని గీతిరిగా ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. మరి లేకుంటేంది? జనం గురించి సర్కార్ ఆలోచన చేసుడు పక్కకు పెట్టు, కీడు చేయకుంటే చాలు. అట్లాని జనాల కీడు చేస్తే వాళ్ళ కండగుండేటోళ్ళని విడిచిపెడుతున్నదా అంటే ఈ తిరిగి అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి కూర్చుండబెడుతున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరు, సబితా ఇంద్రారెడ్డి మేడం ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నాయకులను అరెస్టులు చేసిండ్రు. జనం కోసం మాట్లాడకుండా గిట్ల నోరు మూయించుడే ప్రజాప్రభుత్వం అన్నట్టు చేస్తున్నారు. ఇక దీని మీద బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సర్కార్ పనితీరు నచ్చనోళ్ళు, దొంగలు, దోపిడిదారులు, రియల్ ఎస్టేట్ మాఫియా గాళ్ళ తీరుగా తయారైనరు. ఎక్కడ భూమి కానొస్తే దాన్ని గదల తీరగదు అనుకొని పోదామా అని చూస్తున్నారు. అందుకే పరిగి రైతులను పరుగులు పెట్టిస్తున్నారు. అయ్యో దేవుడా, మా కాళ్ళ కింద భూమిని గుంజుకుంటున్నారని ఏడ్చేటట్టు చేస్తున్నారు. ఇట్లా చేస్తుంటే ఇంకో పక్క జనం బీఆర్ఎస్ పార్టీలు మాత్రము ఈ అరెస్టులు చేసినందుకు అగ్గి మీద గుగ్గిలం అయినరు. రోడ్ల మీద కూర్చొని మా లీడర్లను ఇడిచిపెట్టాలని కొట్లాట చేసిండ్రు. హైదరాబాద్ చుట్టుపక్కలున్న భూములు ఇలువ తెలిసి వాటితోని వ్యాపారం చేస్తున్నాడు తప్ప రైతుల కష్టాలు కన్నీళ్లు చూస్తలేరు. వ్యవసాయ భూములను పంటలను వండకుండా చేసి ప్రకృతిని ఆగం చేసి ఆఖరికి మనిషి మట్టి బుక్కే కాలం తెచ్చేటట్టున్నారు. ఏందో ఏమో పోండ్రి దరిద్రం పాడే.